హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు యానోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. యానోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అని చూస్తే, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, అండం అనేది విడుదల అవ్వదు ప్రతి నెల. సో ఇది ఒక 30% అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు ఒక 30% మందిలో ఈ ప్రాబ్లం చూస్తుంటాం. ఇది ఎందుకు అవుతుంది అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అసలు ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్ గురించి మాట్లాడతాం. సో FSH, LH అండ్ ఈస్ట్రడియోల్ అనే హార్మోన్స్ కరెక్ట్ లెవెల్లో, అది బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కరెక్ట్ గా పనిచేసి ఓవరీ మీద దాని నుంచి వచ్చే హార్మోన్స్ ద్వారా ఈ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. దానికి సహాయపడే హార్మోన్స్ లో చూసుకుంటే థైరాయిడ్, TSH అండ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అండ్ అడ్రినల్ కార్టిజాల్ అనే హార్మోన్, ఇవన్నీ హార్మోన్స్ అనేవి దీనికి యాడ్ అయ్యి కరెక్ట్ లెవెల్లో పనిచేస్తేనే ఈ యాక్సిస్ అనేది కరెక్ట్ గా పనిచేసి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒకవేళ ఏ హార్మోన్ అయినా సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది అంటే ఎగ్ పెరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇష్యూ చూస్తుంటాం. సో నార్మల్ గా కాజెస్ లాగా చూసుకున్నట్టయితే ఫస్ట్ కాజ్ అంటే చాలా కామన్ గా చూసే కాజ్ PCOD అని చెప్తామండి. సో PCOD ఏంటంటే వీళ్ళలో ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, కానీ హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. అండ్ మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే ఆండ్రోజన్ హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్స్ అనేవి అలా చిన్నగానే ఉండి అవి పెరగనివ్వదు. సో అది పెరిగి రిలీజ్ అవ్వడం దీనిలో చూస్తుంటాం, అవ్వకపోవడం. సో దాని వల్ల వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది వస్తుంటుంది. అండ్ అది కాకుండా ఇంకొక కామన్ కాజ్ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట. సో ఎవరికైతే హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం అని అంటాము. సో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అయినా లేదంటే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయినా ఈ ఎగ్ సరిగ్గా పెరగడం అండ్ రిలీజ్ అవ్వడంలో అది ఆపుతుంది అనమాట. అలా కాకుండా హైపర్ ప్రొలాక్టినీమియా అని అంటాము. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉన్న ఎగ్ని పెరగనివ్వదండి అండ్ అండంని విడుదలయ్యేలాగా చేయడం. సో అలా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బరువు, కొంచెం మందిలో మరీ ఎక్కువ బరువు ఉన్నా లేదంటే చాలా తక్కువ ఉన్నా ఆ BMI అనేది కరెక్ట్ రేంజ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ అథ్లీట్స్ లేదంటే డాన్సర్స్ వాళ్ళు చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి బరువు మరీ తక్కువగా ఉండి వాళ్ళకి కావాల్సినంత ఫ్యాట్ లెవెల్ ఉండదు బాడీలో. సో దానివల్ల ఎగ్ సరిగ్గా పెరగడము అండ్ అది రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తుంటాం. సో అది లేదంటే బరువు చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం, అంటే షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము. సో ఈ ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. ఇవి కామన్ ఇష్యూస్ లాగా చూస్తాము. అండ్ ఈ డయాగ్నోసిస్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ ప్రాబ్లం ఉండడం అనేది చూస్తే సిమ్టమ్స్ ద్వారా చాలా మందికి మనం బయటపడొచ్చండి ఈ ప్రాబ్లం అనేది. ఎవరికైతే ఈ ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు, ఈ యానోవ్యులేషన్ అనేది డయాగ్నోస్ చేసే వాళ్ళకి జనరల్ గా సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉంటాయని చెప్తారు పేషెంట్స్. సో వాళ్ళకి పీరియడ్స్ అనేవి మరీ ఫ్రీక్వెంట్ గా రావడము, ఇర్రెగ్యులర్ గా రావడము, లేదంటే చాలా డీలేడ్ అవ్వడము, కొంచెం మంది అయితే ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటూనే వస్తుంది మేడం అని చెప్తారు. సో అది ఈ డయాగ్నోసిస్ అనేది కామన్ గా మనకి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది చూస్తుంటాం. అలా అని ఎగ్ కరెక్ట్ గా అంటే సైకిల్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళందరిలో డెఫినెట్ గా ఎగ్ రిలీజ్ అవుతుందని కాదండి. అది ఒక్కొక్కసారి సైకిల్స్ రెగ్యులర్ ఉన్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవచ్చు. సో దానికి ఏంటంటే మనం కొన్ని ఓవ్యులేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. సో ఎవరికైతే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో బ్యాక్ ఏక్ ఉంటుందని చెప్తారు, లేదంటే బ్రెస్ట్ టెండర్నెస్, లేదంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెడ్ ఏక్ రావడం, అలా సిమ్టమ్స్ చెప్తుంటారు. అలాంటి సిమ్టమ్స్ వీళ్ళలో ఏది ఉండదు. అలాగే LH కిట్స్ అనేవి చేసుకున్నప్పుడు మనకి LH పాజిటివ్ అనేది రాదు, నెగటివ్ లోనే ఉంటుంది. అండ్ కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే స్కాన్స్, ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అనేవి చేస్తాము. సో ఆ స్కాన్స్ చేసినప్పుడు మనం 9th డే, 10th డే, 14th డే ఎన్నిసార్లు స్కాన్ చేసినా ఎగ్ అనేది అలా చిన్నగానే ఉంటుంది, పెరగదు అండ్ రిలీజ్ అవ్వదు. సో ఆ స్కాన్ ద్వారా మనం డెఫినెట్ గా దాన్ని ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. సో వన్స్ ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఎవరికైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ఇర్రెగ్యులారిటీస్ లేదంటే ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీ ఉంది, లేదంటే ఇంకేదైనా వేరే హార్మోన్ అబ్నార్మాలిటీ ఉంది అన్న వాళ్ళకి ఆ హార్మోన్ కరెక్షన్ అనేది చేస్తే ఒక్కొక్కసారి సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోయి ఎగ్ అనేది కరెక్ట్గా పెరుగుతుంది. సో థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సప్లిమెంటేషన్ చేస్తాము. హైపర్ ప్రొలాక్టినీమియా అన్న వాళ్ళకి ప్రొలాక్టిన్ అనే క్యాబర్గోలిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ ఇస్తుంటే అది నార్మల్ అయిపోయి వాళ్ళకి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవ్వడం కూడా చూస్తుంటాం. అలా కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు మరీ ఎక్కువ ఉన్నా చాలా తక్కువ ఉన్నా వాళ్ళు కరెక్ట్ BMIకి రావడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి అడ్వైస్ చేస్తాము. రెగ్యులర్గా బ్యాలెన్స్ డయట్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాము, యాక్టివ్ లైఫ్ స్టైల్ అని చెప్తుంటాం. సో ఇవన్నీ అయిన తర్వాత కూడా ఒకవేళ ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే అప్పుడు డ్రగ్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ఉంటాయండి, అవి చెప్తాం. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ ద్వారా రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. దానిలో ఏంటంటే ఎగ్ని పెరగడానికి అది యూస్ చేస్తాం. సో బాడీలో నార్మల్గా హార్మోన్స్ అనేవి కరెక్ట్గా పనిచేయనప్పుడు మనం బయట నుంచి సపోర్టివ్గా ఇస్తుంటాము. దానివల్ల ఎగ్స్ అనేవి జనరల్గా చాలా మందికి పెరుగుతాయి. ఒకవేళ టాబ్లెట్స్తో కూడా రెస్పాన్స్ రావట్లేదు అన్న వాళ్ళకి గోనాడోట్రోపిన్ హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా
అండ్ ఈ టాబ్లెట్స్ ద్వారా 90% మందిలో ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం అనేది కూడా చూస్తుంటాము. సో దీనిలో ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రావట్లేదంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ లాగా ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కొంచెం మందిలో అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.